హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి. ఎన్నికల హామీల్లో ఒక్కొక్కటిగా అమలు, కీలక జీవో విడుదలనైతే అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఒక తీయని వార్త చెప్పింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత నెలలో ఇచ్చిన హామీ మేరకు హెల్త్ కార్డుల సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాము. మొదటిది కీలక నిర్ణయం, కమిటీ ఏర్పాటు. గత కొన్నేళ్లుగా ఎంప్లాయ్‌మెంట్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ సక్రమంగా అమలు కావటం లేదని ఉద్యోగుల నుండి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిని సీరియస్‌గా తీసుకున్న వైద్య ఆరోగ్య శాఖ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం 7 సభ్యులతో కూడినటువంటి ఒక అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు, జీవో జారీ చేసింది. ఎవరికి ఈ ప్రయోజనం అంటే, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 24 లక్షల మంది కి లబ్ధి చేకూరే అవకాశం అయితే ఉంది. మొత్తం లబ్ధిదారులొచ్చేసి 23,58,858 మంది. ఉద్యోగులు సుమారుగా 5,53,000 మంది ఉంటారు. పెన్షనర్లు 2,29,000 మంది వరకు ఉంటారు. ఫ్యామిలీ పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ స్కీమ్ ద్వారా మెరుగైన వైద్యం అందించే అవకాశం అయితే ఉంది. మరి అసలు సమస్యలేంటి? ఎందుకు ఈ కమిటీ అంటే, ఉద్యోగ సంఘాలు మరియు పెన్షనర్లు ప్రధానంగా ఈ క్రింది సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. నెట్వర్క్ హాస్పిటల్స్, హెల్త్ కార్డుల అంగీకరించకపోవడం, ప్రభుత్వ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్‌లో ఉండటం, వ్యాధుల చికిత్సకు సంబంధించి ప్యాకేజీ ధరలు చాలా తక్కువగా ఉండటం వలన ఆసుపత్రులు అంతగా ఆసక్తి చూపకపోవడము, ఈహెచ్ఎస్ ఆన్‌లైన్ పోర్టల్ సరిగ్గా పనిచేయకపోవడము, పర్యవేక్షణ లోపం మరియు ఫిర్యాదులు పరిష్కార వ్యవస్థ లేకపోవడము. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడమే ఈ కొత్త కమిటీ ప్రధాన లక్ష్యము. నాలుగోది, కమిటీలో సభ్యులెవరు? ఈ కమిటీకి సీఎస్ విజయానంద్ గారు నేతృత్వం వహిస్తారు. వీరితో పాటు జీడీఏ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, అలాగే వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈఓ మరియు ఉద్యోగ సంఘాల నుండి ఇద్దరు ప్రతినిధులు కూడా ఇందులో సభ్యులుగా ఉంటారు. డెడ్‌లైన్ ఎప్పుడు అంటే, ఈ కమిటీ ఏర్పాటైన దగ్గర నుండి 8 వారాల్లోగా సుమారు 2 నెలలుగా పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలి. వీరిచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈహెచ్ఎస్ పథకాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యాన్ని ఉద్యోగులకు అందించేలాగా చర్యలైతే తీసుకుంటుంది. పథకం నేపథ్యం: 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన ఈ పథకం కోసం ప్రతి ఏటా సుమారు 350 కోట్ల రూపాయల ఖర్చు అవుతోంది. ఈ ఖర్చును ప్రభుత్వం మరియు ఉద్యోగులు చెరిసగం 50-50 భరిస్తున్నారు. అయినా సరే వైద్యం అందకపోవడంతో ఆవేదనలో ఉన్న ఉద్యోగులకు ఇది నిజంగా పెద్ద ఊరట. మొత్తానికి ముఖ్యమంత్రి గారు ఈ మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల త్వరలోనే ఉద్యోగుల హెల్త్ కార్డులు పనిచేయట్లేదు అనే బాధ లేకుండా ధైర్యంగా ఆసుపత్రులకు వెళ్ళే రోజులు రాబోతున్నాయన్నమాట.